ఈ ఎండాకాలం అయిపోయే లోపు ఇది ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దీన్ని మ్యాంగో సాగో అంటారు. ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టుకొని తెరలగాగనియాలి. తెరలగాగిన తర్వాత సగ్గుబియ్యాన్ని అయితే ఒక గంట నానబెట్టేసుకున్నాను. ఒక గుప్పెడు సగ్గుబియ్యం అయితే సరిపోతుంది. ఇవి మొత్తం ఉడికించుకోవాలి. ఈ ఉడికే లోపు ఈ మామిడికాయ తీసుకొని మంచి తోలు తీసి మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీ అయితే వేసుకోవాలి. ఇలా పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. స్ట్రెయిన్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక చల్లటి నీళ్ళు పోసామంటే ఒక గ్లాసు అవి చల్లగా అయిపోతాయి. ఇప్పుడు వేడి లేకుండా ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి. అలాగే గోరువెచ్చని పాలు కూడా కాగబెట్టినవి అయితే వేసేసుకోండి. కొంచెం సరిపోతాయి, ఒక టీ కప్ అయితే సరిపోతాయి. మంచిగా మిక్సీ వేసిందంతా ఉంది కదా మ్యాంగో జ్యూసు, ఆ మిక్సీ మొత్తము ఆ పల్ప్ మొత్తం దీంట్లో అయితే వేసేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకున్నాం కదా, చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, ఎల్లో కలర్ అయితే. ఇప్పుడైతే గ్లాస్లోకి అయితే తీసేసుకోండి. దీంట్లో స్వీట్ మ్యాంగో అయితే ఉంటుంది కదా, ఇంకా స్వీట్ సరిపోలేదు మీకు అంటే షుగర్ అయితే యాడ్ చేసుకోండి, లేదా పట్టుకు బెల్లం కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. నేనైతే హనీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాంట్లో హనీ, దీంట్లో 2 గ్లాసులు అయితే వేసేసాను. ఫైనల్గా అయితే గార్నిషింగ్ కోసము బాదం పప్పు, జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు, పిస్తా పప్పు అయితే మొత్తం తురుముకొని అయితే ఈ గ్లాసులో అయితే వేసేసుకున్నాను. ఈ ఎండల్లో ఒకసారి ఇలా సగ్గుబియ్యం తోటి మామిడికాయ తోటి, మామిడికాయ సీజన్ అయిపోయేలోపు చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒంట్లో వేడున్నా కానీ తగ్గిపోతుంది. మీకు కావాలంటే ఇలా చేసేసుకోండి. వీడియోలో చూశారు కదా, నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ కూడా అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్. మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో చల్ల చల్లగా తాగేసేయండి.